పట్టర పట్టు హైలెస్స తొయ్యర తొయ్యి హైలెస్స హైలెస్సో హైలెస్స హైలెస్సో హైలెస్స. ఈ సముద్రపులో చేపలు పట్టే వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది పాపం. సముద్రపు సపోర్ట్ చేసినంత వరకు చేపలు బాగా పట్టగలరు. ఒకవేళ ఈ వర్షాకాలంలో ఈ బోట్లు మునిగే పరిస్థితి ఎక్కువ వస్తుంది అలల తాకిడికి. అలాంటి సిచ్యువేషన్లో పాపం వాళ్ళు ఆ బోట్లను బయటికి తీసుకురావడానికి వాళ్ళు పడే కష్టం ఉంటుంది. అబ్బా బతుకు. ఈ వర్షాకాలంలో ఈ అలల ఉధృతి ఉంటుంది, చాలా పెద్ద రేంజ్లో ఉంటుంది అబ్బా. ఈ సమయంలో బోట్లను లోపలికి తీసుకెళ్ళడం చాలా కష్టం. ఇది ఉడిపి సముద్రపు బీచ్, ఇది మల్పే బీచ్. ఇంతకుముందు ఉన్నప్పుడు చాలా ముందుకుండేది అలా, కానీ వర్షాకాలంలో ఈ ఉధృతికి ఇక్కడి దాకా వచ్చింది. ఏమైనా సముద్రమే అబ్బా. చలో, అక్కడ కనపడుతున్నది మనకు సముద్రపు బీచ్ వాక్ అంట. సరే చూద్దాం, సీ వాక్ ఐఎమ్ సారీ. సరే అక్కడికి వెళ్దాం, చూద్దాం ఆ సీ వాక్ ఎలా ఉంటుందో. తిరుమల కొండెక్కిన వాళ్ళకి ఓ 10 మెట్లు ఎక్కువ. ఇదేందుకు కట్టినారు అబ్బు, ఏదో పైకి పోయేసి చూద్దాం ఉండ బీచ్ చూడ్డానికి. ఇక్కడ నుంచి చాలా బాగుందబ్బా వ్యూ. ఇది చూడ్డానికి మనోహరంగా ఉంది. అక్కడ కనపడుతున్నది మేరీ ఐలాండ్, సెయింట్ మేరీ ఐలాండ్. ఇంత క్వాలిటీ కనపడలేదు మీకు, కానీ ఇక్కడైతే చాలా బాగుందబ్బా. ఇక్కడ మరో ఎండు నుంచి ఇదేదో స్లైడ్ ఉందబ్బో. జారుతామా? జారితే కింద పాటు బేస్మెంట్ కరెక్ట్గానే ఉంటుంది. జారినాక వద్దులే, ఈ హెవీ బాడ్తో జారితే ఆ బేస్మెంట్ కాస్త బద్దలు అయిపోతే మళ్ళీ చాలా దూరం పోలే, మన వల్ల కాదులే. అషిమా బల్లా ఉలాంగా హెన్రీ నికోలో వీళ్ళెవరో నాకు తెలియదు, కానీ ఈ విగ్రహాన్ని చూసేసరికి నాకు ఆ మాటలు గుర్తుకొచ్చినాయి బా. చేపనే, కానీ ఇది చేపలలో బామ్మ. అదో అమ్మమ్మ చేపనా లేకపోతే నానమ్మ చేపనా తెలీదు, కాకపోతే బామ్మ చేప. నువ్వు పిల్లివే పులివేనే, తోక పైకి ఎత్తినావు, ముడ్డేమో పైకి పెట్టినావు, కళ్ళేమో ఇట్లా పెట్టినావు. మీరే చెప్పండి అప్ప, ఇది పులా పిల్ల? ఈ ఉడిపి మల్పే బీచ్లో గార్డెనింగ్ ఈ సైడ్ బాగానే పెట్టారబ్బా, కాకపోతే కొద్దిగా మెయింటెనెన్స్ జరగాలి. ఒక సైడ్ నుంచి జరుగుతుంది, ఈ గ్రాస్ కటింగ్ జరుగుతుంది. ఇలా గడ్డి కోయడం వల్ల ఇక్కడ ఏమి పాములు ఇలాంటివన్నీ విష పురుగులు ఏమైనా ఉంటే సో వాటిని తొందరగా ఇలా క్లీన్ చేస్తున్నారు, తొందరలో అయిపోద్ది. ఇక్కడ ఇతని కళ్ళల్లో రౌద్రం కనపడుతుందబ్బా. నీకేం కనపడుతుందిరా, మాకేం కనపడుతుంది అంటారా? ఏమో, చూశాను, పక్కన ఉన్నాను కాబట్టి రౌద్రం అయితే కనపడతా ఉంది. అసలు రౌద్రం అంటే మీరా నా కొడుకు అనొద్దు. చూడడానికి అందాలు మాత్రం చాలా అందంగా ఉన్నాయి బా. ఒక్కసారైనా విజిట్ చేయదగ్గ ప్లేస్ అయితే ఇది ఉడిపి. కొబ్బరి చెట్లు, ఈ కోనసీమ వాళ్ళకేం పెద్దగా అనిపించవచ్చు, కానీ రాయలసీమ లేకపోతే మోస్ట్లీ బెంగళూరు వాళ్ళకి సో ఇలాంటి ప్లేసెస్ మాత్రం స్వర్గధామంగా ఒకసారి చెప్పాలి. చాలా బాగున్నాయి ప్లేసెస్ చూడ్డానికి మాత్రం. ఈ ఉడిపి 1 డే కానీ 2 డే ట్రిప్స్ ఈజీ చేసుకోవచ్చు, అంత బాగున్నాయి ప్రదేశాలు. ఇక్కడ వర్షం పడుతుంది. చిన్నప్పుడు ఇలా ఎండబడి వర్షం పడితే ఈ నక్కలు పెళ్ళిళ్ళు చేసుకుంటాయి అని చెప్పేసి మన చిన్నపిల్లలు బాగా ఆడుకునే వాళ్ళం. అదే జరుగుతుందేమో ఇక్కడ. ఎక్కడన్నా నక్కల పెళ్ళి జరుగుతుందో ఆ సెయింట్ మేరీ ఐలాండ్లోనా లేకపోతే ఆ కొబ్బరి తోపులోనా? మీరు కాక 90s కిడ్ అయితే అబ్బా, ఈ బోదంకాయలు ఇంపార్టెన్స్ మనకు బాగా తెలిసేది. ఇలాంటి బోదంకాయలు ఇప్పుడు ఈ పిల్లలకి బోదంకాయలు ఇంపార్టెన్సే తెలియదబ్బా.
అవి ఎక్కడ పడిండేవి అక్కడే ఉంటాయి. 90s కిడ్లు అయితే మనం ఈయన ఎక్కడ పడినా సరే ఆ పండుగ ఉండేటివి ఏరుకొని హ్యాపీ పాలు కొట్టుకుని దాంట్లో ఉండే పప్పు బాగా తినేవాళ్ళం. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఆ బాదం అంటే ఏమో తెలియదు, దాంట్లో ఏముంటుందో కూడా తెలియదు. ఏమైనా 90s కిడ్స్ చెప్ప. సీవాక్ చూడండి ఎంత అందంగా ఉందో. ఇది ఒక బ్రిడ్జిగా కట్టారు ఇలా. అదే ఈ పక్కన ఉండేదంతా బ్యాక్ వాటర్స్ అన్న. ఇవి బ్యాక్ వాటర్స్, ఇది వచ్చే సముద్రం. చాలా బాగుంది. చలో ఒకసారి చూద్దాం. ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರ ಕಾಮಗಾರಿಯ ಹೆಸರು ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಮಲ್ಪೆ ಬೀಚ್ನ ದಕ್ಷಿಣ ಭಾಗದಲ್ಲಿರುವ ಪ್ರವಾಸಿ ಬೋಟ್ ಜೆಟ್ಟಿಯ ಸಮೀಪದ ಹಿನ್ನೀರಿನ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಕಾಲುದಾರಿ ನಿರ್ಮಾಣ ಕಾಮಗಾರಿ. అంటే నేనేందో మీకేం చదివి ఏంద్రా మాకు సోది అనొద్దు. తెలుగు వచ్చిన వాళ్ళు కన్నడ బాగా చదవగలరబ్బా, తొందర ఏం లేదు. కానీ అర్థం చేసుకోవడం కొద్ది కష్టం అంతే. మీలో ఎంతమందికి కన్నడ చదవడం వచ్చు కానీ రాయడం రాదు? అలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. ఎందుకంటే తెలుగు కన్నడ దాదాపు ఒకటే పోలిక ఉంటాయి, ఏదో కొద్ది అక్షరాలు తప్ప మిగతా అన్నీ ఒకటేగా పోలిక ఉంటాయి. చూడబ్బా, ఈ నడకదారి చూపిస్తా అంటే చేతిలోన చెయ్యేసి చెప్పేయవా అని పాట ఏమో పాడాలనిపిస్తుంది, కానీ చేతిలో చెయ్యేకేసి ఎవరు లేరు. ఒంటిగా నడుస్తాను కదా, ఎవరన్నా ఉంటే బాగానే ఉండు. మళ్ళా ఏముందా ఇది కాలినడక దారి. ఇంతకుముందు ఈ ఏమంటారు, మోస్ట్లీ నవంబర్ నుంచి మే వరకు ఈ కాలినడకను వచ్చాను 30 రూపాయలు ఏమో టికెట్ ఉండేది. కానీ ఇది వర్షాకాలం వల్ల చాలామంది సందర్శకులు తక్కువ కావడం వల్ల ఇది ఫ్రీగా వదులుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఏమి ఛార్జ్ టికెట్ ఏమి దీనికి అడగలేదు. సో ఫ్రీగానే ఎంట్రీ అయ్యాము. ఇక్కడ చాలా బాగుంది. మీరు చూడండి ఒకసారి ప్రదేశాలు ఎలా బాగున్నాయో. అదేంద్రా ఏందో పెద్ద కట్టినారు, అది చూపించలే కదరా పడకం అనేవాళ్ళు. అది షిప్ యార్డ్ అనమాట. షిప్ లోపల షిప్స్ బిల్డ్ చేస్తున్నారు. సో అందుకోసం కట్టిన పెద్ద కట్టడం, అది షెడ్ లాంటిది. ఆ బోట్లను వచ్చే విధానాన్ని చూస్తే ఎవరికైనా రీసెంట్గా వచ్చిన ఒక పాట గుర్తుండాలి. దేవర ముంగిట నువ్వెంత, కన్నా కఠోరంగా ఉంది కదా, అంతే కొన్నిసార్లు గొంతు. రామ్మా తొందరగా, ఏదో నేను అక్కడ క్యాప్చర్ చేద్దాం అనుకుంటే నువ్వు లేటుకు వస్తున్నావు. పోబ్బా, నేను నీ మీద అలిగి బొంగమూతి పెట్టుకునేసరికి తొందరగా వస్తుంది అబ్బా. అది ఆ బోటుకు కూడా తెలుసు అడగడాలు ఎలా ఉంటాయి అనేది. మనుషులకి ఏదే లేదు. రావమ్మ బోటమ్మ రావమ్మ. మనుషులకు ఎన్నైనా ఇష్టాలు ఉన్నాయి. ఒక మంచి చోట అంటే కొబ్బరి చెట్లు ఉన్న చోట, నీళ్ళున్న చోట, సో ఇలాంటి బోట్లు కానీ ప్రయాణం చేసేటప్పుడు చూస్తే మనసు ఎంత ఆహ్లాదకరంగా అవుతుందో వర్ణనాతీతం. ఇక్కడ అన్నోళ్ళు చేపలు పడుతున్నారు.
చూద్దాం వీళ్ళలో ఎవరికన్నా ఒక్క చేపన పట్టుద్దా, దొరుకుద్దా. అన్నకు చేప పడ్డది. ఓ పర్లేదు. అయ్యో చాలా బాధాకరం అబ్బా. ఇందాకన్నా అక్కడ గాలానికి ఎరెక్కిస్తుండే. ఏమో అదేమన్నా చూస్తే ఈడు దిష్టి తగిలి అని చేప తగలేదని ఫీల్ అయిపోతాడేమో అని ఎక్కువ కవర్ చేయలే. ఓకే గైస్, వీడియో కానీ నచ్చితే ఏం ఊరికే అట్లా హైదరాబాద్ అని చెప్పేసి జస్ట్ అట్లా కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఇష్టం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇష్టం అబ్బా, అది మీ ఇష్టం. రైట్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.